ఏమండి, అట్ల తద్ది వేడుకలు ఎలా జరిగాయి? ఒక్కొక్క ఊర్లో ఒక్కో విధంగా జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క ఇంటి సంప్రదాయాలు కూడా ఒక్కో విధంగా ఉంటూ ఉంటాయి. మొత్తానికి ఏదైనా సరే ఒక అంటే పండుగ, ఈవేళ దసరా, ఈవేళ వినాయక చవితి, ఈవేళ మా ఇంట్లో అట్ల తద్ది, ఈ విధంగానే మనం పండుగలైతే మాత్రం అందరూ పేరు ఒకటే వాడుకుంటాం. కాకపోతే విధానాలు వేరువేరుగా ఉంటాయి. ఈవేళ సత్యనారాయణ స్వామివారి గుళ్ళో స్వామివారికి ముందర హారతవి అయితే వెళ్ళి చూసాము. మీకు కూడా నేను అవకాశం కలిగిస్తున్నానండి. ఈ హారతవి అయిపోయిన తర్వాత ఇంకా మాకు అట్ల తద్ది పారాయణంలో మేము అట్ల తద్ది వేడుకలు అంటే ఒక చిన్న సెలబ్రేషన్ అనమాట. చిన్నప్పుడు రోజులు ఎలా ఉండేవాళ్ళం అప్పుడు అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా నేను గమని ఆంటీ గారు అని పేర్లెటివి పిలుస్తూ ఉంటాను తప్పించి వీళ్ళంతా కూడా చిన్నప్పుడు ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ జనరేషన్ గ్యాప్ అయితే ఉంటుంది కదా. వీళ్ళంతా మేము ఇలా ఉండేవాళ్ళం అలా ఉండేవాళ్ళం అని మొత్తం అందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా చక్కగా వాళ్ళ స్టోరీస్ వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ చిన్నప్పుడు ఎలా ఉండేవారు ఎలా ఆడుకునేవారు ఇవన్నీ కూడా చెప్తున్నారండి. నాకు చాలా ఆనందం వేసింది. అందులో నేను ఉన్నాను. చిన్నప్పుడు మా అత్తయ్య గారు వాళ్ళతోటి నేను ఆడుకునేదాన్ని ఇలా వెళ్ళి అలా వెళ్ళాను. ఈవేళ పొద్దున్నే మా అత్తయ్య గారికి కూడా ఫోన్ చేసి ఆడుకుందామా అని చెప్పేసి కూడా అడుగుతున్నాను. పాపం ఆవిడ సంతోషపడ్డారు అలాగే చేస్తేను. ఈ విధంగా ఒక్కొక్కరు చెప్పడం ప్రారంభించడం, ఆటలు పాటలు నెక్స్ట్ ఇవన్నీ మాట్లాడుకోవడాలు అన్నీ ఒక ఎత్తు అయితే ఇంకా ఎవరికి తోచిన ప్రసాదాలు వాళ్ళు దేవుడికైతే తీసుకొచ్చారండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటెం అనమాట. స్వీటే అన్నీను. ఆఖరికి అట్ల దగ్గర నుంచి అట్ల తద్ది కదండి, అందుకని అట్ల దగ్గర తీసుకొచ్చారు. ఇంకో విషయం ఏంటంటే అండి, ఇక్కడ మేము ఒక్కోసారి వాడపల్లి వెళ్ళినప్పుడు మాకు గ్రూప్కి ఒక డ్రెస్ యూనిఫారం లేదు. స్కూల్లో చిన్నప్పుడు ఎప్పుడో నేను చదువుకునేటప్పుడు యూనిఫారం అయితే ఉండేది, ఇప్పుడు లేదు కదా. అందుకని ఇప్పుడు కొత్తగా పెట్టారండో మాకు కూడాను. మేము టీం అంతా ఎక్కడైనా ఉంటే కనపడడం కోసమని తప్పిపోకుండా ఒక యూనిఫారం అయితే పెట్టారు. అందులో 3 కలర్స్ సెలెక్ట్ చేసుకున్న ముగ్గురు టీం వాళ్ళు అనమాట. ఈ విధంగా మేము యూనిఫారం ఒకసారి వేసుకుని మీకు కూడా నేను వీడియో ఒకటి కూడా పెడతానండి త్వరలోనే. ఈ విధంగా అందరికీ కూడా ఇక్కడ బట్టలు అదే యూనిఫారాలు అయితే ఒక్కొక్కరికి స్పాన్సర్ చేయడం జరిగింది. ఈ విధంగా చిన్న సెలబ్రేషన్ అనమాట. ఇంకా ఇంతసేపు ఒక 3 గంటల పైనేనండి. సినిమాకి వెళ్తే మనం కూర్చోట్లేదా, హోటల్కి వెళ్తే కూర్చోట్లేదా అంతసేపు తీసుకుని ఆర్డర్ ఇచ్చుకున్న తర్వాత రెస్టారెంట్లో ఎంత టైం అయితే వెయిట్ చేస్తున్నాం అంత టైం కూడా మనకి ఇలాగే పడితే కాస్తైనా కొంచెం సంవత్సరానికి ఒకసారి వచ్చేది కూడా మనం ఆ మాత్రం కూడా చేయకపోతే ఎందుకండి, టైం చేయకపోతే ఎందుకు అని ఈ విధంగా అందరూ పూజలు అయితే ఈ పూజ చేసి పంతులు గారు వచ్చి పూజ చేసుకుని ఇవన్నీ నైవేద్యాలు పెట్టిన తర్వాత మొత్తం టిఫిన్ తినేసి ఇంటికి రిటర్న్ అయ్యామండి. ఎలా లేదన్నా మ్యాక్సిమం 3 గంటలన్నర అయితే పట్టింది. ఇవి ఇలా ఒక స్వీట్ మెమొరీలా గుర్తుండిపోతూ ఉంటుంది. ఈ సంవత్సరం ఇలాగే ఈ సంవత్సరం ఇలాగని అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసామండి. ఈ సంవత్సరం అట్ల తద్ది ఇంట్లో పొద్దున్న పూజలు చేసుకునే వచ్చామండి. సాయంత్రం కూడా అదే విధిగా పూజలు అయితే ఇంచక్క చేసుకొని ఇక్కడైతే సెలబ్రేట్ చేసుకున్నాం.